నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్. నేను హారిక. హోంవర్క్ చేయలేదని 2వ తరగతి విద్యార్థిని కిటికీకి తలకిందులుగా వేలాడదీసి డ్రైవర్తో కొట్టించాడు ప్రిన్సిపల్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కొట్టిన వీడియోను కొద్ది రోజులకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. హర్యానా చండీగఢ్లోని పానిపట్ పట్టణంలో శ్రీజన్ పబ్లిక్ స్కూల్లో 7 ఏళ్ల బాలుడిని శారీరక వేధింపులకు గురి చేశారు స్కూల్ బస్ డ్రైవర్. బాలుడిని కిటికీకి తలకిందులుగా కట్టి అతన్ని కొట్టాడు డ్రైవర్. పాఠశాల ప్రిన్సిపల్ మరియు డ్రైవర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రిన్సిపల్ను వివరణ కోరగా, నేను కేవలం మందలించమన్నానని, కానీ కొట్టిన విషయం నాకు అస్సలు తెలియదని చెప్పాడు ప్రిన్సిపల్. అయితే ఇక్కడ వివరాల్లోకి వెళ్తే, ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి లేడీ ప్రిన్సిపల్ రీనా, అలాగే బస్ డ్రైవర్ వచ్చేసి అజయ్. వీళ్ళిద్దరూ కూడా పిల్లలతో ఎంతో కర్కశంగా ఉండేవారని, గతంలో కూడా ఇలాంటివెన్నో జరగాయనేసి వెలుగులోకి వచ్చింది. అలాగే ఈ స్కూల్లో పిల్లల్ని స్కూల్ బాత్రూమ్స్ కానీ స్కూల్ రూమ్స్ కానీ కడిగించే వాళ్ళని, క్లాస్ రూమ్స్ కడిగించే వాళ్ళనేసి కూడా ఇవన్నీ కూడా పిల్లలు చెబుతున్నారు. ఇప్పుడు కొంచెం ధైర్యం వీళ్ళకి ఇచ్చిన తర్వాత. అయితే ఇది ఎగ్జాక్ట్గా జరిగింది ఆగస్టు 13న. అయితే పేరెంట్స్, తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వెంటనే స్కూల్ని సమీపించి, అలాగే అక్కడున్న రీనాని అలాగే అజయ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పిల్లలతో ఇంత కర్కశంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏమొచ్చింది, మీకు ఎందుకు ఇలా చేశారు, అలాగే పిల్లలు హోంవర్క్ చేయలేదు అని అంటే టీచర్సే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, లేదంటే పేరెంట్స్ని పిలిచి ఇలా ఎందుకు చేయలేదనేసి కంప్లైంట్ ఇవ్వాలి, లేదంటే మీరే చిన్నగా కొట్టినా పర్లేదు కానీ ఇలా తలకిందులుగా వేలాడి తీయడం ఏంటి, అలాగే బస్ డ్రైవర్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ఏంటి, అలాగే బస్ డ్రైవర్ కూడా ఇంత కర్కశంగా ప్రవర్తించాల్సిన తీరు ఏంటి, ఇలానైనా పిల్లలతో ఉండాలి తీరు అనేసి ప్రశ్నించిన వెంటనే, లేదు నేను ఇలాంటివి ఏవీ చేయలేదు, నేను కేవలం మందలించమని మాత్రమే చెప్పాను, బస్ డ్రైవర్ ఇలా చేస్తారని నాకు తెలియదు అనేసి రీనా అనే ఆమె అక్కడ కవర్ చేసుకున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. కానీ అక్కడ భవిష్యత్తులో అంటే ఇంతకు ముందు గతంలో ఇలాంటివి ఏమైనా జరిగాయా అనేసి పిల్లల్ని అడిగిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చెప్పేశారు, ఇలాంటివి ఎన్నో జరిగాయి, మా చేత టాయిలెట్స్ కడిగించారు, అలాగే క్లాస్ రూమ్స్ కూడా క్లీన్ చేయించారు, వీళ్ళు ఇలానే ఉంటారు, ఇది మా రెస్పాన్సిబిలిటీ అని చెప్పేవారు అని తెలిసింది. అయితే దీనిపై మరెన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. స్కూల్లో ఈ స్కూలేనా, ఇంకా అన్ని స్కూళ్ళు ఇలానే ఉన్నాయా, స్కూల్లో అసలు ఏం జరుగుతుంది, పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎంత సున్నితంగా ఉండాలి, ఒక్కొక్కసారి మనకి చిన్న పనిష్మెంట్ ఇస్తేనే, చిన్న కంప్లైంట్ ఇస్తేనే, లేదంటే చిన్నగా తిడితేనే ఇప్పుడున్న పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. అలాంటిది ఇంత పెద్ద పనిష్మెంట్, ఒక చిన్న హోంవర్క్ చేయలేదని చెప్పి ఇంత పనిష్మెంట్ ఇచ్చినందుకు ఆ పిల్లడు, అంటే ఆ చిన్న పిల్లడు ఎవరైతే ఉన్నారో అతను ఎంత సున్నిత మనసు కూడా ఉండాలి, అతనికి ఏమైనా జరిగితే ఏంటి, అలాగే అక్కడ తాడుతో అక్కడ తన్ని కట్టేశారు, ఒకవేళ తలకి ఏమైనా తగిలినా కూడా ఎవరు బాధ్యులు అవుతారని ఎన్నో ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి.